రూపాయలు మీరేం కొనగలరు? స్నాక్, టీ, కాఫీ. నేనైతే ఈ 10 రూపాయలతో 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ కొంటాను. ఏంటి 10 రూపాయలు గోల్డ్ కొనడమా? సాధ్యమేనా అది? మీ దగ్గర స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ ఉంటే ఖచ్చితంగా సాధ్యం. ఎలాగో ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇదే 10 రూపాయల పవర్. ఈ 10 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయడానికి వీలైతే ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెట్ గోల్డ్ 99.99% ప్యూరిటీతో మీరైతే ఎవ్రీ డే కొనుగోలు చేయొచ్చు. ఎవ్రీ డే గోల్డ్ ఎస్ఐపి ద్వారా 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపీస్ ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 500,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తానన్నా కూడా అవకాశం అయితే ఉంది. సో మీరు చేయాల్సింది ఇంతే, మీ ఫోన్లో జియో ఫినాన్షియల్ సర్వీసెస్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ ఈ జియో గోల్డ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ద్వారా డిజిటల్ గోల్డ్ని మీరు కొనుగోలు చేయొచ్చు. డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను జ్యువెలరీ కొంటాను, గోల్డ్ కాయిన్, గోల్డ్ బార్ ఇలాంటివి నేను కొనుగోలు చేసినట్లయితే దాన్ని సేఫ్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్. బట్ అదే డిజిటల్ గోల్డ్ అనుకుంటే మీరు ఎంతైతే డబ్బు పే చేశారో దానికి ఈక్వివలెంట్గా గోల్డ్ని కొనుగోలు చేస్తారు. ఎవరు? ఈ యాప్ వాళ్ళు. జియో గోల్డ్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే 10,000 రూపీస్ అనుకోండి, పర్ గ్రామ్ గోల్డ్ 10,000 రూపీస్ అనుకోండి. ఓకే, సో 1 గ్రామ్ గోల్డ్ ఈ కంపెనీ కొంటుంది. ఈ 1 గ్రామ్ గోల్డ్ సెక్యూరిటీ ఈ కంపెనీ చూసుకుంటుంది. ఈ 1 గ్రామ్ గోల్డ్కి ఇన్సూరెన్స్ కూడా ఈ కంపెనీనే చూసుకుంటుంది. మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంతే. ఈ జియో గోల్డ్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది, దాని గురించి ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫీచర్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే జస్ట్ 10 రూపాయలు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. 10 రూపీస్తో మీరు కొనే టీ బదులుగా మీరు జియో గోల్డ్లో గోల్డ్ని కొనవచ్చు. 99.99% ప్యూరిటీ, 100% డిజిటల్ ప్రాసెస్. ఇంకో హైలైట్ అంటే మీరు ఏదో షాప్కి వెళ్ళాలి, క్యూ నిలబడాలి, ఫామ్ ఫిల్ చేయాలి, ఇవన్నీ ఏం లేవు. మీరు మీ ఇంట్లో కూర్చునే యాప్ డౌన్లోడ్ చేసేసి 100% డిజిటల్ ఫీచర్స్తో 10 రూపీస్ నుండి ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ గోల్డ్ బ్యాకింగ్ అంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఆ అమౌంట్కి ఈక్వివలెంట్గా గోల్డ్ని కంపెనీ కొనుగోలు చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ పేపర్ గోల్డ్. అంటే చూడ్డానికి యాప్లో కనపడుతుంది, నాకు ఒక ఫామ్ వచ్చింది, దాని తప్ప నేను గోల్డ్ అస్సలు చూడలేదు, అలాంటి ప్రాబ్లం లేదండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ 11,000 రూపీస్ ఉంది పర్ గ్రామ్. ఇంకో 6 మంత్స్ తర్వాత 15,000 అవ్వచ్చు, లేకపోతే 12,000 అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా మీరు 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, లేకపోతే మీరు 100 రూపీసో 500 రూపీసో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ 500 రూపీస్కి ఎంతైతే గోల్డ్ వస్తుందో అంత కొనుగోలు చేస్తారు. ఆ గోల్డ్ని ఫిజికల్గా కొనుగోలు చేసేసి సెక్యూర్గా స్టోరేజ్ కూడా చేస్తారు. అంటే బ్యాంక్ గ్రేడ్ వాల్ట్ అని కొన్ని ఉంటాయి. ఆ వాల్ట్ని ఆడిట్ చేసేవారు ఇంకొకరు ఉంటారు, థర్డ్ పార్టీ ఉంటుంది. అలానే గవర్నమెంట్ బ్యాక్డ్ ఇది, ఈ సెక్యూర్డ్ స్టోరేజ్ అనేది ఉంది కదా, దాని గురించి గవర్నమెంట్ చూసుకుంటుంది ఏ విధమైన ప్రాబ్లం అవ్వకుండా. ఇలాంటి సెక్యూర్ స్పాట్లో మీ గోల్డ్ మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ గోల్డ్కి ఇన్సూరెన్స్ తీసుకుని సేఫ్గా పెట్టడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఫీచర్ అండి, దీని గురించే మనం మాట్లాడుతున్నది ఈ వీడియో, దీని గురించే ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు నేను 2 crore రూపీస్ వర్త్ డైమండ్ కొన్నాను అనుకోండి, రేపు వెళ్ళి ఆ షాప్లో 50 రూపీస్ ఇస్తా గోల్డ్ ఇమ్మంటే ఇస్తారా? 50 రూపీస్కి ఎంత గోల్డ్ వస్తుందండి అంటారు. బట్ ఇది అలా కాదు. మీరు ఇంట్లో కూర్చునే 10 రూపీస్ 20 రూపీస్కి కూడా గోల్డ్ని కొనుగోలు చేయొచ్చు. ఒక 3 మంత్స్ తర్వాత మీకు నాకు ఇది వద్దు, నేను సెల్ చేస్తా అనుకుంటే ఇమ్మీడియట్గా సేల్ కూడా చేయొచ్చు. ఎలాంటి కండిషన్స్ లేవు. సో ఇదేనండి ఫిజికల్ గోల్డ్కి కంపేర్ చేసి చూసినట్లయితే డిజిటల్ గోల్డ్ మీకు ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాక్టికల్గా నేను 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఎంత గోల్డ్ వస్తుంది దాన్ని ఇప్పుడు చూద్దాం. మీరు 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎవ్రీ డే మీరు జియో గోల్డ్లో గోల్డ్ కొంటున్నారనుకుంటే 0.0007 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ట్రాన్స్పరెంట్గా మీరు చూసుకోవచ్చు మీ అప్లికేషన్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎంత గోల్డ్ వచ్చిందో మీరు చూడొచ్చు. ఓకే, సో 10 రూపీస్కి 0.007, 100 రూపీస్కి 0.0077 గ్రామ్స్, 1000 రూపీస్కి 0.07, 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే ఒక 1 మంత్ కంప్లీట్గా మీరు 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, 0.38 గ్రామ్స్ గోల్డ్ మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. నేను 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడతాను అనుకుంటే 0.77 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మీ అకౌంట్కి వచ్చేస్తుంది. ఇంత గోల్డ్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ
నేను ఎవ్రీడే 500 రూపీస్ ఎస్ఐపి చేస్తా. నేను, నా బ్రదరు, లేకపోతే నా ఇంటోళ్ళు అందరూ కలిసి 5 మెంబర్స్ ఉన్నాము, అందరూ 100 రూపీస్ పెట్టేసి 500 రూపీస్ ఎవ్రీ డే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ డిజిటల్ గోల్డ్కి 365 డేస్తో మల్టిప్లై చేయండి, 1,82,500 రూపీస్ అవుతుంది ఒక్క సంవత్సరానికి మీ ఇన్వెస్ట్మెంట్. ఎవ్రీ డే 500 రూపీస్ ఎస్ఐపి చేసినట్లయితే దానికి మీరు 11,000 రూపీస్ ఇప్పుడున్న రేట్కి మనం లెక్కించినట్లయితే 11,000 రూపీస్ పర్ గ్రామ్ అనుకున్నట్లయితే 16.5 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఒక్క సంవత్సరంలో మీకు సేవ్ అవుతుంది. అది కూడా విత్ సెక్యూర్డ్ వాల్ట్ ఫెసిలిటీ. మీ ఇంట్లో పెట్టుకుని ఏదైనా ప్రాబ్లం అయితే థెఫ్ట్ జరిగితే పోతుందా? అలాంటి ప్రాబ్లం మీరు డిజిటల్ గోల్డ్ తీసుకున్నప్పుడు లేదు. సెక్యూర్డ్ వాల్ట్లో ఉంటుంది, ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, అండ్ మేకింగ్ ఛార్జెస్ అస్సలు లేదు. ఇక్కడ మనం మాట్లాడుకున్న ఈ 16.59 గ్రామ్స్ ఉంది కదా, దీనికి ఉన్న కండిషన్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ స్టేబుల్గా ఉంటే, అంటే ఇప్పుడు 11,000 రూపీస్ పర్ గ్రామ్ ఉంది, అలాంటప్పుడు 16.59 గ్రామ్స్ ఈ రేట్కి క్రెడిట్ అవుతుంది. ఒకవేళ గోల్డ్ రేట్ అనేది చాలా ఫ్లక్చుయేట్ అయితే మీకు దొరికే ఈ గ్రామేజ్ ఉంది కదా, దాని మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ప్రైస్ ఎక్కువ అయితే మీకు దొరికే గ్రామ్స్ తక్కువ అవుతుంది. సో 1.8 lakhsకి ఎంత గోల్డ్ మీరు కొనొచ్చో పర్ డే గోల్డ్ ప్రైస్కి మీరు డివైడ్ చేసి చూసినట్లయితే అంత గోల్డ్ మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడతాము? మన టఫ్ టైంకి అది హెల్ప్ఫుల్గా ఉంటుందని కదా. అలాంటి మీ టఫ్ టైంకి ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీరు సీరియస్గా థింక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 699 రూపీస్ పే చేసినా కూడా మీ హెల్త్ ప్రొఫైల్ అలానే మీ ఏజ్ బట్టి 1 crore రూపీస్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్లో కవరేజ్ అనేది మీరు పొందవచ్చు. అలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ మీ లైఫ్కి ఏదైనా రిస్క్ ఎదురైనప్పుడు మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే పాలసీ బజార్ని నేను రికమెండ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి 51+ ఇన్సూరెన్స్ ఉన్నారు, వాళ్ళ ప్రోడక్ట్ని మీరు కంపేర్ చేసి మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ని కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడే కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా మీరు పొందవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ప్లాన్ చేయండి, కొనుగోలు చేయండి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయడం దాని గురించి స్టెప్ బై స్టెప్ మీకు నేర్పుతాను. చూడండి, మీరు చేయాల్సింది మొదటిది జియో ఫినాన్షియల్ సర్వీసెస్ అప్లికేషన్ని ప్లే స్టోర్ లేకపోతే యాప్ స్టోర్ దీంట్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ మొబైల్ నంబర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ అయి ఉండాలి. ఎందుకంటే కేవైసీ మనం డీటెయిల్స్ ఇస్తాం కదా, అలాంటప్పుడు ఈ మొబైల్ నంబరు ఆధారు సరిగ్గా కనెక్ట్ అవ్వకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ నంబర్ మీద ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. ఇదైన తర్వాత ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ డీటెయిల్స్ని మీరు ఇవ్వాలి. ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ ఎన్నోసార్లు చెప్పింది ఆధార్ అండ్ పాన్ లింక్ అవ్వాలి అని. అలాంటి లింక్డ్ డాటా లేకపోతే కేవైసీ మీరు ఇచ్చినట్లయితే చాలా హెల్ప్ఫుల్. సో కేవైసీ డీటెయిల్స్ అయిన తర్వాత మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ చేస్తారు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదొక శాలరీ అకౌంట్ ఉంది, లేకపోతే నాకు ఇన్వెస్ట్మెంట్ గురించే ఇంకో అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ నుంచి నేను ఆటో డెబిట్ అయ్యేటట్టు ఒక ఆప్షన్ ఇచ్చేస్తాను. అంటే నేను ఈరోజు ఒక కంపెనీలో ఉన్నాను, 2 years తర్వాత ఇంకో కంపెనీకి వెళ్ళిపోతాను, అప్పుడు శాలరీ అకౌంట్ మీద ఈ ఆటో డెబిట్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. అందుకే మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఏ అకౌంట్ని యూజ్ చేస్తున్నారో ఆ అకౌంట్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఇవన్నీ అయిన తర్వాత మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో 10, 100, 500 ఎంత మీకు సూటబుల్ అవుతుందో ఆ అమౌంట్ని ఎంటర్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. సో ఎవ్రీ డే ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. సో ఈ ఆప్షన్ విన్నప్పుడు బాగుంది ఆప్షన్ ఇది. సో నేను నా కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్కి ఒక 100 రూపీసో 200 రూపీసో ఎవ్రీ డే, అంటే మంత్లీ 6,000 రూపీస్ నేను స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఆ అమౌంట్ మొత్తం నేను గోల్డ్ మీద వేసేస్తాను అనేటట్లయితే అది రాంగ్. అలా చేయకూడదు. ఎందుకంటే దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ గోల్డ్ ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇప్పుడు 1 గ్రామ్కి 11,000, 12,000 రూపీస్ ఉండొచ్చు. రేపు లేకపోతే నెక్స్ట్ 2 yearsలో ఇదే రేట్ ఉంటుందని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. స్టాక్ మార్కెట్ ఇంప్రూవ్ అయింది, జియో పొలిటికల్ సినారియో అని చూసుకున్నట్లయితే వార్ లైక్ సిచ్యువేషన్ లేకపోతే గోల్డ్ ప్రైస్ అన్నది స్టాగ్నెంట్గా ఉండిపోవచ్చు. అంటే చాలా పెద్ద డ్రాప్ అనేది జరగకపోయినా అక్కడే ఒక 6 months 10 months 11,000 per గ్రామ్ అక్కడే ఉండిపోతే గోల్డ్ ప్రైస్ అప్పుడేం చేస్తారు? గోల్డ్ ప్రైస్ గ్రోత్ అన్నది జరుగుతుంది అనే గ్యారంటీ ఉండదు. సో దాని గురించి ఫ్లక్చుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఈ మేకింగ్ అండ్ డెలివరీ ఛార్జెస్ గురించి, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు
ఏ విధమైన ఛార్జెస్ ఉండదు. మేకింగ్ ఛార్జెస్ ఇంకేదో ఛార్జెస్ ఏమీ ఉండవు. 10 రూపీస్ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తారు కదా, ఏ విధమైన ఛార్జెస్ ఉండదు. అది అప్ టు 5 ఇయర్స్. ఓకే, 5 ఇయర్స్ తర్వాత అంటే నేను 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేసానండి. నేను ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ గోల్డ్ నా గోల్డ్ అకౌంట్లో ఉంది, డిజిటల్ గోల్డ్ అకౌంట్లో 100 గ్రామ్స్ ఉంది. ఓకేనా, నేను ఇలాగే కంటిన్యూ చేసేస్తా. 5 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు కూడా నేను కంటిన్యూ చేస్తా అంటే అవకాశం లేదు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో మీరు ఈదర్ ఫిజికల్ గోల్డ్ని డెలివరీ తీసుకోవాలి, లేకపోతే ఆ గోల్డ్ని అమ్మేసి ఆ అమౌంట్ మీ అకౌంట్కి వస్తుంది. 2 ఆప్షన్, 1 క్యాష్, సెకండ్ ఫిజికల్ గోల్డ్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీరు ఒకవేళ ఫిజికల్ గోల్డ్ డెలివరీ తీసుకుంటారంటే మేకింగ్ ఛార్జెస్ మరియు డెలివరీ ఛార్జెస్ మీరు పే చేయాలి. లేదు నేను 5 ఇయర్స్ తర్వాత కూడా కంటిన్యూ చేయాలి, 10 ఇయర్స్ వరకు నేను ఈ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ వెళ్తాను, నా ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా పెరిగింది అనుకుంటే అప్పుడు మీరు ఈ స్టోరేజ్ ఛార్జెస్ అన్నది పే చేయాలి. అది కూడా చాలా తక్కువే ఉంటుంది, వెరీ మినిమం అండి. మేబీ 0.3, 0.4% ఆఫ్ వాట్ ఎవర్ ద అమౌంట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్, అంతవరకు ఉండొచ్చు ఛార్జెస్. ఈ స్టోరేజ్ ఛార్జెస్ అన్నది బ్యాంక్ గ్రేడెడ్ వాల్ట్ అని చెప్పాను కదా, ఇన్సూరెన్స్ చేపిస్తారు, ఆ కాస్టులు మీరు భరించాలి 5 ఇయర్స్ తర్వాత. సో 5 ఇయర్స్ మీకు సేవ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ టర్మ్ అన్నది వితౌట్ పేయింగ్ ఎనీ స్టోరేజ్ ఛార్జెస్ మీరు 100% యూసేజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మీ ఇంట్లో కూర్చునే 10 రూపీస్ అంత చిన్న అమౌంట్ మీద కూడా ప్యూర్ గోల్డ్ని మీరు కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ స్కీమ్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కేవైసీ డీటెయిల్స్ కంప్లీట్ చేయండి, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బాస్ వాలా, బీ ద బాస్.